మొత్తానికి చికెన్ అయితే స్టార్ట్ చేశారు. సాధించింది నా పిల్లం. రేవతి మొత్తానికి చికెన్ స్టార్ట్ చేసావు ఇట్రా. సర్లేట్రా. మా తల్లే ఎట్ట చేస్తున్నావు? జ్వరం అని చెప్పి చికెన్ తెచ్చుకొని చేసుకుంటున్నావు. నీకేమన్నా అయ్యింది మళ్ళా నాకు నొప్పి అది నొప్పి ఇది నొప్పి అనకూడదు. నొప్పులు లేకుండా ఉండాలని ఉదయం నువ్వు చెప్పావు నిజం, అందుకని చెప్పేసి నేను చికెన్ తేనా అని చెప్పిన. ఒళ్ళు నొప్పులకి ఏం కావాలా? ఏందో చెప్పావు. ఏంది? జలుబు చేసింది కదా, నోరు కాలిచ్చేగా ఏదోగా కారంగా ఉంది, అందుకని నీళ్ళు కాదు చికెన్ చేయమని చెప్పా. పప్పు చేసా, పప్పు ఉంది కావాలంటే, కానీ తినాలనిపించింది కాబట్టి. ఇడ్లీ చికెనా? ఇడ్లీ పప్పు తింటా. ఇప్పుడు చికెన్ అయిన తర్వాత మళ్ళీ తింటా. చికెన్ అయిన తర్వాత మళ్ళీ తింటా. బాగలేదని చెప్పి ఇన్ని చేస్తున్నావు నువ్వు. బాగా నాకు ఎందుకు బాగాలేదు? బాగలేదు అంటావు నువ్వు ప్రతిసారి. నిన్న అన్నావు లేదా? ఉదయం అన్నావు లేదా? ఉదయం అంటే ఆ మూమెంట్ లో జలుబు చేసింది కదా, అప్పుడు ఉదయాన్నే ఎట్టుంటది జలుబు చేసింది మనిషికి, అట్టుండింది కాబట్టి చెప్పా. ఓకే. మొత్తానికి పొయ్యి మీద పెట్టేసావుగా? పెట్టేసాము. కొంచెం ఉడకాలి అది. ఉడకనే మళ్ళా ఇడ్లీలో పెడతావు. నాకు అన్నం పెట్టలేదంటమ్మా. నీ బెట్ట నువ్వు తింటే తినలేదంటలేదు, నేను తినేస్తా. నువ్వు తినేది కాదు. ఎన్ని ఇడ్లీలు పెట్టావా? 1 2 3 దానా? సరిపోద్దురా నీకే. నాకు అన్నం ఉంటే చాలులే. 12 నేను తినేదా? 12 తినవులే, ఎంతగా తింటావు కదా. ఉదయం మళ్ళా పిండి మిగిలితే ఇప్పుడు చేస్తున్నాను. మధ్యాహ్నం ఉదయం అంతా అన్నం వండుకోలేదా? ఉదయం నేను పోయిన తర్వాత వండుకున్నారా? అంటే ఇడ్లీలే పెట్టుకుని తింటున్నారేమోనని. మరి అంత ఘోరంగా ఉండవరాదు, ఇడ్లీలే ఎట్ట తింటాము. అంటే ఇప్పుడు కూడా ఇడ్లీ పెడుతుంటే ఇది ఉదయాన్నే పెట్టుకోవచ్చు కదా, ఉంచుకొని పిండి ఉంచుకొని. ఫ్రిడ్జ్ లేదు కదా, పాడైతే. అబ్బా, ఫ్రిడ్జ్ కొందాంలే పండక్కి. కొంటానే ఉండవులే సంవత్సరం నుంచి. సంవత్సరం నుంచి అంటే డబ్బులు ఉండబోలేదా? నీకు తాగేదానికే సరిపోయాయి డబ్బులు. ఆపేసి ఇప్పుడు తాగుతున్నానా? ఇప్పుడు తాగుతున్నానా? సమయం వస్తే తాగేస్తావులే, డబ్బులు లేవని తాగలేదేమో. డబ్బులు లేవని తాగలేదా? తాగుడు అనేది ఉంటే కొంటరు. మన భార్య పక్కన వెళ్ళకూడదు, ఫ్రిడ్జ్ ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి, మళ్ళీ ఉద్యోగస్తులు. అవి చెప్పాకు. వేడి గంట పెట్టమ్మా. వేడిగా ఉండేదంట, అది పాయింట్. డబ్బర్లో ఉంటే వేడిగా ఉండేది, కానీ తీసి శకలం అమ్మా, అది కూడా తలేసి పెట్టేసేయి. నేను తినాలి ఇప్పుడు. ఈ చికెన్ కాకుండా ఎట్లా తింటావా? చికెన్ ఇడ్లీ తింటారమ్మా తమిళనాడులో. మా ఇంట్లో మేము తినాం చెప్పు, అందరు తింటారు. అది బయటికి పోతే పప్పుని ఆడ పోసారు. అదుగు అక్కడ ఏందో మా ఇల్లు సరిపోవట్లా. ఇప్పుడు ఫ్రిడ్జ్ అంటివి కదా, ఫ్రిడ్జ్ వస్తే చికెన్ అయిందాక ఉండదు కదా. చికెన్ అంటే చికెన్ ఉడుకుతానే ఉంది. దీంట్లోకి ఏం వేయలేదు ఏందమ్మా? కాదమ్మా, ఒట్టిగా ఉడకబెడతారా? ఉడకబెట్టి నీళ్ళు వచ్చేసి నీసు నీళ్ళంట పారబోసి మళ్ళీ చేస్తుందంట. నువ్వు కానిచ్చమ్మా, టైం అయింది. తినవల్లే తిను, గట్టిగా తినాలి ఆడవాళ్ళు. అందుకే 6 ఇడ్లీలు పెట్టుకున్నా, గట్టిగా ఉండాలని. అది 6 ఇడ్లీనా చిన్న చిన్నవి? ఏదే అబ్బా, చిన్న చిన్న పెద్ద పెద్ద ఇడ్లీలు చేసుకుంటుందా? కదిలిపోకమ్మా, అట్లా కొట్టుకో. పో, హ్యాపీ ఎంజాయ్. తినేసిన తర్వాత టేస్ట్ ఎట్లా చెప్పు, రివ్యూ ఇవ్వు. ఈ టేస్ట్ ఎట్లా ఉంది, ఆ టేస్ట్ ఎట్లా ఉందని. చికెన్తో కూడా తిను, తినపోతే ఎట్లా? బా
ఇంకా చెన్నై ఎవరు చేస్తున్నారు ఇడ్లీ ఆ. అక్కడ ఎవరు చేసిన ఇడ్లీ? నేను చేసిన ఇడ్లీలా? నేనే. అవును, చెన్నై స్పెషల్ గా చేసా ఈ రోజు. చెన్నై స్పెషల్గా చేసా? మా ఆయనది చెన్నై కాబట్టి అందుకని ఎంత సోరా? ఆ? నాకు రాదు అరవ. ఆ? నేను పక్కా పల్లెటూరు అమ్మాయిని, తెలుగు. పక్క పల్లెటూరు అమ్మాయివా? అట్లాగే ఉన్నావులే. సిటీలో అంటున్నారా కొన్ని రోజులు నువ్వు? సిటీలో ఉంటే సిటీలో లాగే ఉండాలా, ఆ? పల్లెటూరులో ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నావా? పల్లెటూరులో ఉన్నావా, సిటీలో ఉన్నావా, టౌన్లో ఉన్నావా? టౌన్ లో. టౌన్ అంటే ఏంది, సిటీ అంటే ఏంది, పల్లెటూరు అని చెప్పు. సిటీ అంటే నాకు తెలియదు. సరే, నెల్లూరు లాగా ఉంటుంది. టౌన్ అంటే టౌన్కి దగ్గరగా ఉన్నట్టుగా. టౌన్ అంటే దగ్గర. ఇప్పుడు నువ్వు ఏడున్నావు? టౌన్ లోనే. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? కావాలి. కావాలని ఏమంటావు? టౌన్. మరి అట్లా చెప్పొచ్చు. నేను అందుకే నీకు తెలివిగా సిటీ అంటే నెల్లూరు లాగా, టౌన్ అంటే కావల్లాగా, విలేజ్ అంటే జల్లంకి లాగా. విలేజ్ జల్లింక మండలం అది. బాయ్, టౌన్ అంటే రైల్వే స్టేషన్, రోడ్డు అన్నీ ఉన్నది. సరేలే, నాకు తెలియదులే, నువ్వు సరే. నాకు కామెంట్ చేస్తున్నావు, అర్థమైంది. ఆగా విలేజ్ జల్లంకి విలేజ్ కాదన్నావు కదా? అక్కడ ఏముందని? అక్కడ అన్ని ఉన్నాయి, ఒక రైల్వే స్టేషన్ తప్ప. ఏమున్నాయి? డిగ్రీ కాలేజ్ ఉందా? ఆ? డిగ్రీ కాలేజ్ ఉందా? ఉల్లా? ఏ లేదు ఆడ. విజేత కాలేజ్ ఉందిలా? అంత పొలాలు తప్పితే వేరేది ఏం లేదు అక్కడ. అంతకుముందు విజేత కాలేజ్ ఉందా లేదా? అదొక కాలేజ్. అది ఎందుకు ఉందో కూడా తెలియదు. ఉండింది కదా. దాన్ని పట్టుకొని నువ్వు సిటీ విలేజ్. పప్పుకి ఈరోజు మామిడికాయ పప్పు చేసేరాజు. ఆ పప్పుకి ఇడ్లీకి సూపర్ ఉంది. నువ్వు ఏది చేసినా బాగుంటుంది అని చెప్తున్నా కదా, చేస్తేనే బాగుంటుంది. ఓకే, ఉదయం నుంచి అది నెత్తి మీద కొట్టేద్దీవా? ఇప్పుడు కట్టుకున్నా. ఇప్పుడు ఉదయం కూడా అట్లాగే ఉన్నావు. తినటం పర్లేదులే, ఆ తలంతా కనిపిస్తుంది, జుట్టు అంతా ఉడిపోతుంది. చికెను కనీసం రారాజు ఒక ముద్దన తిని అంటున్నావు. ఇప్పుడే మనసులో అనుకుంటున్నా, పెడతారా నువ్వు? మనసులో అనుకుంటున్నావా? అంతేగాని పెట్టలా నేను అడిగిన దాకా. ఇప్పుడే మనసులో అనుకున్నారా రాజు ఇడ్లీ టేస్ట్ అని, నువ్వే బయటికి చెప్పేస్తావు. తెలుగులో మాట్లాడుతున్నావా లేదంటే ఫ్లో వస్తుందంటావా? ప్రామిస్. యూట్యూబ్లో వీడియోస్ వచ్చిన తర్వాత కొంచెం మాటలు నేర్చుకోవాలి. అన్ని పబ్లిక్కి తెలియజేయాలి కదా. ఏమని? మా ఆయన నీ గురించి నెగిటివ్గా చెప్పాలంటే అన్నీ చెప్పేస్తా. నెగిటివ్ అంటే ఒక్క పాయింట్ చెప్తున్నా. నెగిటివ్ అంటే నాకు ఫ్యాన్స్ ఉన్నారంటావా నా యూట్యూబ్ ఛానల్కి? ఈ ఛానల్ నీదేలే, నా ఛానల్కి ఫ్యాన్స్ ఉన్నారంటావా? ఓకే, థ్యాంక్ యూ, మంచి కాంప్లిమెంటరీ ఇచ్చావు. ఇడ్లీని స్వేచ్ఛగా ఆహ్లాదకరంగా ఆస్వాదించనీయకుండా నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు రాజు. అంత అమృతంగా ఉంది. ఓకే, బాయ్ చెప్పేసి అయితే. బాయ్ చెప్పేసి ఆపేస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.